మేము చిన్నప్పుడు చదువుకునేటప్పుడు మా టీచర్ ఒక మంచి ఇది చెప్పేవాళ్ళండి. డార్విన్ ఫిలాసఫీని కోట్ చేస్తూ ప్రకృతికి అనుకూలంగా తమను తాము మార్చుకోలేని జంతువులు అంతరించిపోతాయని చెప్పేవారు. సో ఆ క్రమంలో ప్రకృతికి అనుకూలంగా మార్చుకోలేని ప్రొఫెషన్స్ అన్నీ అంతరించిపోయినాయి. చివరి వృత్తి వ్యవసాయం అవుతుంది అంతరించిపోయే క్రమంలో. నా పేరు శ్రీనివాస్ అండి. నేను కమ్యూనిటీ సపోర్టెడ్ అగ్రికల్చర్లో ఉన్నాను. ఆల్మోస్ట్ ఒక 30 years నుంచి అగ్రికల్చర్ క్రాస్ రోడ్స్లో ఉంది. సో మనం ఎటు వెళ్ళాలి అని ఆలోచించినప్పుడు ఇండివిజువల్ ఫార్మింగ్ అంత ఫ్యూచర్ లేదనిపించింది. అండ్ కార్పొరేట్ ఫార్మింగ్ అది ఎటు కూడా సస్టైనబుల్ కాదు. అంటే ఎన్విరాన్మెంట్కి కానీ ఇటు పబ్లిక్ హెల్త్కి కానీ మంచిది కాదు. కాబట్టి సో వయా మీడియాగా ఏది మంచి దారి అనుకుంటే కలెక్టివ్ ఫార్మింగ్ ఈజ్ ద ఫ్యూచర్ అనిపించిందండి. సో వీఆర్ ఇంటూ కలెక్టివ్ ఫార్మింగ్ అండి. మేము చిన్నప్పుడు చదువుకునేటప్పుడు మా టీచర్ ఒక మంచి ఇది చెప్పేవాళ్ళండి. డార్విన్ ఫిలాసఫీని కోట్ చేస్తూ ప్రకృతికి అనుకూలంగా తమను తాము మార్చుకోలేని జంతువులు అంతరించిపోతాయని చెప్పేవారు. సో ఆ క్రమంలో ప్రకృతికి అనుకూలంగా మార్చుకోలేని ప్రొఫెషన్స్ అన్నీ అంతరించిపోయినాయండి. అంటే మీకు కుండలు చేయడం కానీ, వడ్రంగి పని కానీ, సో బ్లాక్ స్మిత్ కానీ, ఇవన్నీ కాలంతో పాటు మారకుండా ఉన్నాయంతా పోయింది. అలానే ఆ కోవలో చివరి వృత్తి వ్యవసాయం అవుతుంది అంతరించిపోయే క్రమంలో. దానికి రీజన్స్ చూస్తే అంటే మనం దాని సోషియో ఎకనామిక్ సిస్టమ్స్ని కూడా అర్థం చేసుకోవాలి. మారుతున్న సామాజిక ఆర్థిక పరిస్థితులు, ఒకప్పుడు ఊర్లో అందరూ కలిసి ఉండేవాళ్ళు. ఆల్మోస్ట్ అది కలెక్టివ్ ఫార్మింగ్ లాగా ఉండేది. ఏదో ఒకళ్ళ లేబరు ఒకళ్ళ రైతు అన్నట్టు ఏమి ఉండేది కదా. అందరూ అన్ని పనులు కలెక్టివ్గా చేసుకోగలిగేవాళ్ళు. దానికన్నా ముందు సెల్ఫ్ సస్టైనబిలిటీ ఉండేది. ఏ రైతు బయటికి వెళ్ళి వస్తువులను కొనుక్కునే అవసరం లేకుండేది. అందుకని తన ఇల్లు గడవడం అనేది తన పొలం నుంచి జరిగిపోయేది. ముందు పాడి పంట ఇంటిగ్రేటెడ్గా ఉండేది. సో నెలకి పాడి నుంచి డబ్బు వస్తూ ఉండేది. తనకు కావాల్సిన కూరగాయలు కానీ, పచ్చళ్ళు కానీ, ధాన్యాలు కానీ ఇవన్నీ తన పొలం నుంచి వచ్చాయి. ఆ సెల్ఫ్ సస్టైనబిలిటీ మోడల్ అనేది ది బెస్ట్ మోడల్ అండి. ఇవాళ మనం చూస్తే మోనోక్రాప్కి వచ్చాం. 3 పంటలు ఒకే రకమైన పంటే వేస్తూ ఉన్నాం. అది పత్తి కావచ్చు, మిరప కావచ్చు, వరి కావచ్చు. ఇవన్నీ వేసి క్వింటాల్లో మనం అమ్మి కిలోల్లో మనం కొనుక్కుంటున్నాం. అంటే 2 వైపులా నష్టపోతున్నాం. చూడండి, మనం కొనుక్కునేది కిలోల్లో కొనుక్కుంటున్నాం, మనం అమ్మేది క్వింటాల్లో అమ్ముతున్నాం. సో దీనిలో ఎవరిని బ్లేమ్ చేయడానికి లేదండి. ఏ ప్రొఫెషన్లో అయినా ఛాలెంజెస్ ఉంటాయి. రైతుకి ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే 99% డిపెండెన్సీ నేచర్తో కాబట్టి. సో దానికి తగినట్టుగా ఆ ఇంటలెక్చువల్ మనం ఉండాలి. అంటే రాబోయే రోజుల్లో ఫార్మింగ్ చేయాలంటే సాయిల్ టు స్టోర్ ఫార్మర్ ఉండాలండి. సాయిల్ టు స్టోర్ ఫార్మర్ ఉంటేనే ఫార్మింగ్ అనే ప్రొఫెషన్ కంప్లీట్ అవుతుంది. ఆ 360 degreesలో మనమే ఉండాలి. మనమే ఉండాలంటే ఇట్ ఇస్ వెరీ స్మాల్ అండ్ సింపుల్ సొల్యూషన్ అండి. నేను ఒక గ్రామంలో సర్వే చేయించాను. ఆ గ్రామంలో 2000 కుటుంబాలు ఉన్నాయి. యావరేజ్ 10,000 రూపాయల ప్రోడక్ట్స్ పర్ మంత్ వాడుతున్నారు ఒక్కొక్కళ్ళు. 2000 × 10,000 2 కోట్లు. అంటే సంవత్సరానికి 24 కోట్ల రూపాయల మార్కెట్ వాళ్ళూరులోనే ఉంది. కానీ వాళ్ళు 1 పంట 2 పంటలు పండించి వాటిని క్వింటాల్లో మొత్తం ఎత్తేసేసి మిగతా ప్రోడక్ట్స్ అన్ని కిలోల్లో కొనుక్కొచ్చుకుంటున్నారు. అలానే ఫార్మింగ్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్లో కూడా అండ్ ఇన్పుట్స్ తయారు చేసుకోవడంలో కూడా, అంటే ఇన్పుట్స్ మనమే చేసుకోవచ్చండి. ఇప్పుడు యాక్చువల్గా చాలా బయోఫర్టిలైజర్ కానీ, పెస్ట్ మేనేజ్మెంట్ కానీ అదేం రాకెట్ సైన్స్ కాదు. కొంతమంది ఏదో కంపెనీల వాళ్ళు పెట్టి దాన్ని విపరీతమైన రేట్లు పెట్టి చేస్తున్నారు. కానీ ప్రభుత్వాలు గ్రామ స్థాయిలో జనరల్గా అక్కడ ఆశిస్తున్నటువంటి, అక్కడ వేస్తున్న పంటలో అక్కడ ఆశిస్తున్న పురుగుల మీద అక్కడున్న యువతకి బల్క్లో బయో ఇన్పుట్స్ చేయగలిగే ఒక చిన్న ట్రైనింగ్ ఇప్పిస్తే బయో ఇన్పుట్ కాస్ట్ కూడా తక్కువ అండి. సో దట్ ఇప్పుడు ఇవాళ మిరప కానీ ఇవన్నీ చూస్తే కెమికల్స్లో కంట్రోల్ అవ్వట్లేదు, బయోలోనే కంట్రోల్ అవుతుంది. బయో అదేం పెద్ద రాకెట్ సైన్స్ కాదు అది. కానీ ఒక రైతే ఆయనే చేసుకొని ఆయనే చేయలేడు.
ఒకళ్ళు ఎవరైనా మన పిల్లలే, మన ఊర్లో ఉన్న పిల్లలు, చదువుకున్న పిల్లలకి ట్రైనింగ్ ఇస్తే అవి తయారు చేస్తే ఆ ఇన్పుట్స్ సస్టైనబుల్ రేట్లో వస్తాయి అండ్ అప్లికేషన్కి కూడా ఈజీగా ఉంటుంది. అంటే ఛాలెంజెస్ లేకుండా మనం ఏం చేయలేమండి. కానీ ఛాలెంజెస్ ఉన్నా కూడా సర్వైవ్ అవ్వటం ఎలా అనేది నేర్చుకోకపోతే ప్రొఫెషన్ పోతుంది. అందుకని గవర్నమెంట్ కూడా ఏం చేస్తుందంటే ఎఫ్పిఓస్ బాగా దేశం మొత్తం ప్రమోట్ చేస్తున్నారండి. ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్ యొక్క థీమ్ ఏంటంటే, అంటే క్లస్టర్ బేస్డ్గా క్రాప్ సెలెక్ట్ చేసుకున్నారు, కనెక్టివిటీ చేసుకుంటున్నారు, మార్కెటబుల్ ప్రోడక్ట్ని చేసుకుంటున్నారు. అలానే ఎండ్ ప్రొడ్యూస్ కూడా చేసుకోగలిగితే, అంటే చివరి ప్రొడ్యూస్ మనమే ఇవ్వగలిగితే, మిరపకాయలు అమ్మే కన్నా కారం అమ్మడం అనేది ఆల్మోస్ట్ 35% వాల్యూ ఎడిషన్. జస్ట్ వాటిని కారం చేయడమే. ఒక ఊరు కనుక వాళ్ళు, మా గ్రామంలో మేము ఇట్లా పీజీఎస్ సర్టిఫికేట్ తీసుకున్నాము, మా గ్రామంలో పురుగు మందులు తక్కువ వాడాము, మా ప్రోడక్ట్ ఇది అని అమ్మగలిగితే, సో ఆ మార్కెట్ వాల్యూ ఎడిషన్ అండి. అంటే ఎవరిని వాళ్ళే ఇది చేయాల్సిందే సార్. ఫార్మర్ కోసం ప్రభుత్వాలు కానీ రాజకీయ నాయకులు కానీ వాళ్ళందరికీ ఏంటంటే, ఇప్పుడు మీకు వరద జరిగిందనుకోండి, ఒక వరద వచ్చింది, అధికార పక్షం వాళ్ళు ప్రతిపక్షం వాళ్ళు ఇక రైతు చేలోకి పోయి గడ్డి బీకి చూస్తుంటారు. ఏం చూస్తారు వాళ్ళకి ఏం తెలుసు అసలు? లేదా పత్తి తీసి చూస్తుంటారు. ఇక దాన్ని ఫోటోలో వేపించేసుకొని పరిశీలించారనో లేదా విమర్శించారనో చేస్తారు. అది ఇప్పుడు డ్యామేజ్ జరిగిపోయిన తర్వాత రాజకీయాలు చేయడానికి కాదు కదా. అది ప్రివెంటివ్ అనేది ఇట్ ఇస్ ఆల్వేస్ గుడ్. ఒకటి ప్రాపర్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం, రెండు దాన్ని ఇన్సూరెన్స్ కవరేజ్లోకి తీసుకురావడం అనేది చాలా చిన్న విషయం అండి. సో ఈ క్లస్టర్ బేస్డ్ ఇన్సూరెన్స్ కవరేజ్లోకి క్రాప్ ఇన్సూరెన్స్ తీసుకురాలేకపోయాం. సో ఇన్సూరెన్స్ మీద పనిచేస్తే అండ్ ఫార్మింగ్ అనేది ఒక డిపెండబుల్ ప్రొఫెషన్గా చేయాలండి. మీరు రాజకీయ నాయకులు ప్రతి ఓటర్కి జీవిత బీమా కల్పించారు, రాజకీయ పార్టీలు కార్యకర్తలకి, కానీ వాళ్ళ పొలానికి బీమా కల్పించాలి కదా. అంటే ఆల్ గ్రేట్ పీపుల్ ఆర్ సెల్ఫిష్ అని. బీమాలో ఒక చిన్న ఇష్యూ ఏమొస్తుందంటే అండి, దే టేక్ ఇట్ యాజ్ ఏ క్లస్టర్ బేస్ అండి. ఒక ప్రాంతం అంతా ఒక పంటలాగా తీసుకుంటారు. అది ఫూలిష్ థింగ్. అది ఇవాళ ఏంటంటే డైవర్సిటీ ఈజ్ ద బ్యూటీ. డైవర్సిఫైడ్ క్రాప్స్ ఉంటేనే ఏ క్రాప్ అయినా బాగుంటుంది అండ్ పాలినేషన్ కానీ బీస్ కానీ మూమెంట్ కానీ అన్నీ ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఎన్నో పాలసీస్ మీద మాట్లాడుతున్నాం కదా. రూపాయి పెట్టుబడి పెడితే ₹1 ఎకరం భూమి ఇస్తున్నాం, 20 లక్షల భూమి, ₹1 కోటి భూమి, రెడ్ కార్పెట్ వేస్తున్నాం. దాని బదులు ఈ పాలసీస్ ప్రభుత్వాలతో మాట్లాడి మనకున్న ల్యాండ్ అంతా ఇన్సూరెన్స్ కవరేజ్లోకి వస్తాయి. మీరు రైతు అకౌంట్లో వేసే 10,000 15,000 డబ్బుల్ని ఇన్సూరెన్స్ కంపెనీతో మాట్లాడి ఇంకొక 1000 తగ్గించి ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళకి ఇవ్వండి. ఆ నోటికాడికి వచ్చిన కూడు పోకుండా ఉంటుంది. సో మన రిక్వెస్ట్ ఏంటంటే, మన తెలుగు రాష్ట్రాల్లో రైతుకి డబ్బు సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది, స్టేట్ గవర్నమెంట్స్ ఇస్తున్నాయి. అవి 14,000 10,000 15,000 ఇచ్చే బదులు ఒక 1000 తగ్గించి ఇన్సూరెన్స్ కట్టండి మీరే. పంట పోయినప్పుడు మొత్తం డబ్బు వస్తుంది కదా. యాక్చువల్గా ఏమవుతుందంటే అండి, పప్పు ధాన్యాలు కానీ 3 నెలలకి 4 నెలలకి 5 నెలలకి 6 నెలలకు వచ్చే పంటలు కానీ ఇవి స్లోగా తగ్గిపోతుందండి. అది నిజంగా ఒక వార్నింగ్ బెల్ వ్యవసాయానికి. ఇప్పుడంతా కూడా దీర్ఘకాలికంగా ఆదాయం వచ్చే, ఒకసారి పెడితే దీర్ఘకాలికంగా వచ్చే దాని మీద షిఫ్ట్ అయిపోయారు. కానీ దీనివల్ల ఏమవుతుందంటే మనకి పప్పులు కానీ ధాన్యాలు కానీ నూనెలు కానీ తగ్గిపోతుంది. దీనికి ఒక రీజన్ ఏంటంటే మ్యాన్ పవర్ ఇదండి. అంటే ఒక మనుషులు కొరత ఉండడం. దానివల్ల ఏం చేస్తున్నారంటే, సపోజ్ ఒక తోట పెట్టారనుకోండి, తోటలో రోజువారీ పని ఉండదు. అదే కనుక ఇది మామూలుగా ఈ 3 నెలలకి 4 నెలలకు వచ్చే పంట వేస్తే రోజు పని ఉంటుంది. అండ్ దానిలో కూడా ఏంటంటే ఒకే చోట లార్జ్ స్కేల్ ఫార్మింగ్ ఉంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వాల్వ్ చేయడానికి వీలవుద్ది. సపోజ్ నాకు 2 ఎకరాలు ఆయనకు 1 ఎకరం అట్లా ఉందనుకోండి, ఈ ఎక్విప్మెంట్ కూడా పాసిబుల్ అవుదండి. అందుకని మనం ఏం చేయొచ్చు అంటే క్లస్టర్ బేస్డ్గా ఎంకరేజ్ చేయొచ్చు. మీరు కనుక ఈ స్పెసిఫిక్ క్రాప్స్ కనుక గ్రో చేయగలిగితే వీ విల్ గివ్ బైబ్యాక్ గ్యారంటీ అని, అప్పుడు ఎంకరేజ్ అవుతుందండి. ఇప్పుడు ఇది స్లోగా, మీరు అన్నది చాలా వ్యాలిడ్ పాయింట్. మనం ఇప్పటికే ఆఫ్రికా నుంచి మినుములు కందులు దిగుమతి చేసుకునే స్థాయికి ఇదయ్యామండి. ఇంకా పెరుగుతుంది అది.
ఎందుకంటే డే టు డే ఉన్నాయి వెజిటబుల్స్ కూడా. మీకు ఒకప్పుడు హైదరాబాదుకి ఓన్లీ వికారాబాదు, చేవెళ్ళ ఈ ఏరియా ఒక్కటే అకామిడేట్ చేయగలిగేది. ఇప్పుడు హైదరాబాద్కి కావాల్సిన కూరగాయలు ఒరిస్సా నుంచి, కర్ణాటక నుంచి ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. అంటే ఇక్కడ దాదాపు 1,50,00,000 మంది జనం ఉన్నారు కాబట్టి వీళ్ళందరినీ ఫీడ్ చేయడానికి అక్కడ నుంచి వస్తుంది. డెఫినెట్గా దీనికి క్లస్టర్ బేస్డ్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ బేస్డ్, ఇన్సూరెన్స్ బేస్డ్ ఇన్వాల్వ్ చేసి ఒక ప్రాపర్ ఇలాంటి ఇన్స్టిట్యూషన్స్లో ట్రైనింగ్ ఇచ్చేసి చేయగలగాలి. రెండోది ఏంటంటే సార్, స్కూల్ టైమింగ్స్ నుంచి మీకు ఇప్పుడు ఫిన్లాండ్లో ట్రీ బ్యాంకింగ్ అని ఉంది. ప్రతి స్కూల్ పిల్లాడు ఎవ్రీ ఇయర్ కొన్ని మొక్కలు నాటుకుంటే ఆయన ఎన్ని మొక్కలు నాటుకున్నాడో దానికి కార్బన్ క్రెడిట్స్ ఇస్తారు. అది ఆయనకి చదువు అయిపోయిన తర్వాత ఫర్దర్ ఎడ్యుకేషన్కి ఉపయోగపడుతుంది. మన దగ్గర ఏం చేస్తున్నాం, అసలు పిల్లలకి అకౌంట్లో డబ్బులు వేస్తున్నాము పిల్లల్ని స్కూల్కి పంపించడం కోసం. అసలు వాడిని ఏ పని చేయొద్దు అంటున్నాం. క్లాస్ రూమ్ ఊడ్చుకోవడం కూడా తెలియదు వాడికి. అదే కనుక సాటర్డే సండే మీరు ఫార్మ్స్లో వర్క్ చేస్తే, ఆర్గానిక్ ఫార్మింగ్స్లో వర్క్ చేస్తే మీరు ఎంతైతే సంపాదించారో అంత డబ్బులు మేము వేస్తామని చెప్పమనండి గవర్నమెంట్ని. అది ఒక మంచి ఐడియా. వాడికి ఫస్ట్ మనం ఫార్మ్ టూరిజం అని కార్పొరేట్ స్కూల్లో పిల్లలు పొలంలో పనిచేయడానికి వెళ్ళి డబ్బులు ఇస్తున్నారు, ఎక్స్ట్రా డబ్బులు ఇస్తున్నారు. అలాంటిది గ్రామాల్లో మన పాఠశాలల్లో పిల్లల్ని పంపించట్లేదు. స్కూల్కి వెళ్ళే ప్రతి పిల్లాడు వారానికి 2 రోజులు పొలంలో పనిచేసే ఒక కంపల్షన్ పెడితే, ఇప్పుడు ఇంతకుముందు చాలా దేశాల్లో మిలిటరీలో పనిచేయడం అనేది ఉంటుంది. అలా మిలిటరీలో పనిచేయడం సంగతి దేవుడెరుగు, పొలంలో పనిచేస్తే జై కిసాన్ జై జవాన్. సో పొలంలో పనిచేయడం 2 రోజులు అనే ఒక పాలసీని తీసుకొచ్చినా కూడా ముందు వర్క్ కల్చరు, ఆ పని పట్ల గౌరవం, ఫార్మింగ్ పట్ల ఇది, వాడి ఇన్నోవేషను, టెక్నాలజీ అడాప్ట్ చేసుకోవడం, నెక్స్ట్ జనరేషన్ అయినా తయారు చేసుకోగలుగుతాం సార్. అవుద్దండి. ఎందుకు అవుద్దంటే దట్స్ హౌ దిస్ ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్ ఇన్వాల్వ్స్ అండి. ఎఫ్పిఓ ఊరందరూ కలిసి ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్లో భాగస్వాములు అవుతారు. ఈ ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్లు ఏంటంటే మీకున్న ల్యాండ్ బ్యాంకుని బట్టి మీకు షేర్ హోల్డింగ్స్ ఉంటాయి. ఇట్ ఈస్ ఏ కలెక్టివ్ వర్క్ అండ్ ప్రపోర్షనేట్ షేరింగ్. అందుకని దానికి ఖచ్చితంగా చాలా స్పేస్ ఉంది అండ్ దట్ ఈస్ ద ఓన్లీ వే అండి. ఎఫ్పిఓ అనే మాధ్యమం ద్వారానే అది సాధ్యం అవుతుంది. ఎఫ్పిఓ అనే మాధ్యమం ద్వారానే సాధ్యం అవుతుంది. అది డెఫినెట్గా పాసిబుల్ అండి. అంటే మన ఇంట్లో వాళ్ళని కాదు, మనం అందరం కలిసి, ఇటు కంపల్షన్ వచ్చింది. ఇప్పుడు అందరికీ ల్యాండ్ ఉంది కానీ ఎక్కడో అర్బనైజ్ అయిపోయారు. ఇవాళ అందరూ కలిసి చేయాల్సిందే. ప్రతి రైతు అండి ముందు ఖచ్చితంగా తన కుటుంబం, తన ఆత్మీయుల కుటుంబాల కోసం పంటలు పండించుకోవాల్సిన అవసరం ఉందండి. ఎందుకంటే మనం కొనే పంట ఖరీదే, మనం బయట అవి ఇవి కొనుక్కునేవే 1,50,000 రూపాయల నుంచి 2 లక్షల రూపాయలు ఉంటాయి. ఆ 2 లక్షలు మనకు మిగిలిపోతాయి ఫస్ట్. నెంబర్ 2, మన ఆత్మీయులకి, మన వాళ్ళు బయట ఉన్న వాళ్ళకి ఇవ్వగలిగితే అక్కడ నుంచి కొంత ఇన్కమ్ వస్తుంది. అందుకని ఖచ్చితంగా పల్సెస్ కానీ, వెజిటబుల్స్ కానీ అండ్ పికిలింగ్ అండి. పికిలింగ్ చాలా సింపుల్ విషయం. అదేదో ర్యాకెట్ టెక్నాలజీ, ఫుడ్ సైన్స్ కాదు. మనం ప్రతి ఇంట్లో చేసుకునేది ఒక చింతకాయ పచ్చడో, లేకపోతే మామిడికాయ పచ్చడో, ఉసిరికాయ పచ్చడో, కార పచ్చడో, ఇవన్నీ రైతు స్థాయిలో హ్యాండ్ మేడ్. ఇవాళ చాలామంది దాన్ని ఒక పెద్ద బ్రాండింగ్ లాగా హ్యాండ్ మేడ్ అనే దానికి అసలు మన అమ్మమ్మలు అందరూ హ్యాండ్ మేడే కదా చేసింది. అది అంటే ఆ భాష అండి ప్రకృతికి అనుకూలంగా మారాలి, ఆ టెర్మినాలజీ నేర్చుకోవాలి. దాన్ని పికిలింగ్ అండి. అంటే హార్టికల్చర్, ఎంఎస్సి హార్టికల్చర్లో ఒక మాట చెబుతారు, ఇఫ్ యూ ఈట్ ఇట్ టేక్ ఇట్, ఇఫ్ యూ కాంట్ క్యాన్ ఇట్ అని. సో మీరు దాన్ని తినగలగాలి లేదా క్యాన్ చేయగలగాలి, ప్రాసెస్ చేయగలగాలి. వేస్ట్ మాత్రం అవ్వకూడదు. అందుకని మనము దాని చుట్టూ అండి ఇప్పుడు బీ కీపింగ్ ఒకటి పెట్టుకోవచ్చండి, పశువులు పెంచుకోవచ్చు, కోళ్ళు పెంచుకోవచ్చు. అంటే ఇవన్నీ ఇంటిగ్రేటెడ్ అండి. సస్టైనబుల్ ఫార్మింగ్లో ఇట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ ఇదనమాట. విచిత్రంగా ఏంటంటే ఐటీలో ఎక్కడికో పీక్స్ వెళ్ళిన వాళ్ళందరూ పొలానికి వచ్చి రైతుల్లాగా వేషాలు వేసుకొని ఒక్కరోజు రైతులాగా ఉండి చాలా బాగుంది, హాయిగా స్ట్రెస్ ఫ్రీగా అనుకుంటుంటే, మనం ఇక్కడుండి చాలా స్ట్రెస్ ఉందని అంటే అటు వెళ్ళినోడేమో ఇక్కడ బాగుంది అనుకుంటున్నాడు, ఇక్కడోడేమో అక్కడ బాగుంది అనుకుంటున్నాడు, మానసిక శ్రమను చూశాడు. వాస్తవంగా చూస్తేనండి అంటే ఒక లైక్ మైండెడ్ కమ్యూనిటీ, ఒక కలెక్టివ్గా ఒక మిషన్ మీద పనిచేసేవాళ్ళు చేస్తే దీనిలో బ్యూటీ ఏంటంటే అండి, భూమి అనేది ఒక అక్షయ పాత్ర అండి. ఒక విత్తనం పెడితే 100 విత్తనాలు రావడం అనే మ్యాజిక్ ఎక్కడా జరగదు ఇంకా. అండ్ దట్ ఈజ్ ఫర్ ఎవర్.
ఒకసారి పెడితే అది ఇంకా అది ఎప్పుడు ఇస్తూ ఉంటుంది కదా. ఒక బౌల్లో గింజేస్తే అది మల్టిపుల్ ఇస్తుందంటే ఎంత మ్యాజిక్, అది మిరాకిల్. అలాంటి ల్యాండ్ మన చేతిలో ఉంది కదా. ఆల్ టుగెదర్ దాని మీద ప్రేమతోటి, ఇష్టంతో, ఒక ఫ్యామిలీ ఇంటిగ్రేషన్ తోటి చేయాల్సిన పని అది. అంటే ఆ ప్రొఫెషనల్ థీసిస్ ప్రకారమే చేయాలండి. అంటే చాలామంది ప్రొఫెషనల్ ఫిలాసఫీ మర్చిపోతారు. సో ఆ ప్రొఫెషనల్ ఫిలాసఫీ, ఆ కోడ్ ప్రకారం పనిచేసేసుకుంటే డెఫినెట్గా అగ్రికల్చర్ ఈజ్ ద ఓన్లీ ప్రొఫెషన్ విచ్ కెన్ అకామిడేట్ ల్యాక్స్ ఆఫ్ పీపుల్, క్రోర్స్ ఆఫ్ పీపుల్ అండి. వీళ్ళందరికీ కావాల్సింది ఆహారమే. వీళ్ళందరూ ఇన్వాల్వ్ అయితేనే ఆహారం వస్తుంది. భూమి ఎటుకూడు ఉంది, రిసోర్సెస్ ఉన్నాయి, టెక్నాలజీ పెరుగుతుంది. సో ఇవాళ ఇంకా ఈజీ. అండ్ మార్కెట్ డైనమిక్స్ తెలుసు మనకు, ప్లస్ డిజిటల్ మార్కెటింగ్ ఉంది. అంటే దాని అవేర్నెస్ క్రియేట్ చేయొచ్చు, ఏమి తినాలి ఏమి తినకూడదు అనేది. అన్నీ తినేసాం అంటే ప్రొడ్యూస్ తినడం మానేసి ప్రోడక్ట్ తినేదాకా దిగజారిపోయాం. ఒక ప్రొడ్యూస్ పంటను తింటల్లా మనం, ఒక ఉత్పత్తిని తింటున్నాం. దాన్ని ఎండబెట్టి, కాలబెట్టి, ఏది చేసి, పౌడర్ చేసి, బిస్కెట్ చేసి, మైదా కలిపి, పంచదార కలిపి, వేయించి, ప్యాక్ చేసి, ప్లాస్టిక్లో వేసి ఆ ప్రోడక్ట్ తింటూ క్యాన్సర్స్ అన్నీ చూస్తున్నాం, డయాబెటిక్ చూస్తున్నాం, బీపీస్ చూస్తున్నాం. ఇదంతా చూసి ఏదో అంటారే మన శ్మశాన వైరాగ్యం లాగా, ఎప్పుడైనా హాస్పిటల్కి వెళ్ళినప్పుడు అప్పుడు లేదు ఇక నుంచి చాలా జాగ్రత్తగా ఇచ్చేయాలని ఆ భయం. అది ఇప్పుడు మీకు ఒక చోట ఎక్కడో రాస్తాడు, జనవరి 1st వీక్లో పార్కులన్నీ కటికట్లాడుతూ ఉంటాయి, న్యూ ఇయర్ రిజల్యూషన్ చేసుకుంటారు, ఈ సంవత్సరం చాలా ఆరోగ్యకరమైన అలవాట్లు చేసుకోవాలని. అవి ఎట్లా ఉంటాయంటే ఏమిటి కొత్త కమిట్మెంట్స్, కొత్త రెజల్యూషన్ అంటే ఎప్పట్లాగా పాత అలవాట్లన్నీ మానేద్దాం అనుకుంటున్నారు. సో దాన్ని ఏంటంటే నిరంతరం స్కూలింగ్ దగ్గర నుంచి అవ్వాలండి. ఫుడ్ లిటరసీ అనే దాని గురించి స్కూల్లో చెప్పడం మొదలు పెడితే ఆ రాబోయే జనరేషన్స్ ప్రోడక్ట్ కాదు ఫుడ్ తినాలి, మన ఆహారం మన ఆరోగ్యం మన ఆహారంలోనే ఉందనే విషయం తెలియాలండి. మనము అంటే ఎంత దుర్మార్గంగా ఉంటుందంటే ఈ సిస్టమ్ కూడా. ట్రాపికల్ కంట్రీ మంది, వీ లవ్ రెయిన్, బట్ మనం స్కూల్లో పిల్లలకి ఏం చెప్తామంటే రెయిన్ గో అవే కమ్ అగైన్ అనదర్ డే అని వాడి చేత కంఠస్థం పట్టిస్తూ ఉంటాం. అంటే వాడికేంటి, వర్షం పడితే వాడి జీవితం చిన్నాభిన్నం చేయడానికి వర్షం వచ్చింది అనుకుంటుంటాడు. అది పాడుకోవట్లా మనం. అసలు తెలుగు మాట్లాడితేనే పూర్ పీపుల్ అనుకుంటున్నారు కదా.